ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజల కోరిక మేరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆన్లైన్ ద్వారా అందుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే గతంతో పోలిస్తే పెండింగ్ ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గడం శుభ పరిణామమని, అయితే ఇంకా కొన్ని కీలక శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అధికారులు తమ మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్ల ద్వారా ఎప్పటికప్పుడు పీజీఆర్ఎస్ పోర్టర్లను పర్యవేక్షించాలని, సోమవారం వచ్చే ఫిర్యాదులను కూడా అదే రోజున పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మెరుగుపరిచేందుకు ప్రతి సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ వంటి కొన్ని విభాగాలు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర శాఖలు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు దాంట్లో స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఎవరి మీద ఎవరు తప్పు జరిగింది అనేది ఇవ్వాలి సార్. సో మీరు 217 వినిపిస్తుందా మీకు? హలో, వినిపిస్తుందా అండి? హలో, కంప్లైంట్ పెట్టారు, దాంట్లో అనర్హులకి ఇచ్చారని చెప్పి పెట్టారు. వీళ్ళు వెరిఫై చేస్తే అందరూ అర్హులే అని చెప్పి తేలింది. అన్ని సిస్టమ్ వ్యాలిడేషన్కి పాస్ అయ్యాయి. మీరు ఎవరు ఫలానా వాళ్ళు అనర్హులు అనే పేరేమన్నా చెప్పగలరా? చెప్పండి. చెప్పండి. ఓకే, అలాగే అలాగే. ప్రభుత్వ హాస్పిటల్ మరి ఒక ప్రభుత్వ సంస్థ భవిష్యత్తులో ఇంకా స్కూల్లో సోషల్ మీడియాలో ఇంకా వస్తాయి. అసలు ఏం జరుగుతుందో